సింప్లిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. సింప్లిఫికేషన్ తెలుసుకునే ముందు మనం కొన్ని ఆపరేషన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ అడిషన్. అడిషన్స్ అంటే చూడండి, ప్లస్లు మైనస్లు తెలుసుకోవడం తెలుస్తుంది. +4 +2 = +6. అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ రెండు ఉంటుంది. చూడు, -7 -3 = -10. ప్లస్ ప్లస్ అంటే ప్లస్ అవుతుంది, మైనస్ మైనస్ అంటే మైనస్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ +10 -4 ఇప్పుడు +6 అవుతుంది. ఏదైతే బిగ్ నంబర్స్ ఏనుందో దాన్ని తీసుకుంటాం. అదే +5 -7 సో -2. అదే -11 +3 8 -8. సో గుర్తులు చూడండి, అడిషన్స్ లో కూడికలో ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ఉన్నా మైనస్ ప్లస్ ఉన్నా ఏ నంబర్ అయితే పెద్దదిగా ఉంటుందో ఆ నెంబర్ గుర్తు తీసుకుంటాం. సైన్ బిగ్ నెంబర్ సైన్ తీసుకొని రిజల్ట్ ఇస్తాం. ఇప్పుడు ఇది అడిషన్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్. మల్టిప్లికేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ = ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ = ప్లస్. బాగా అర్థం చేసుకో. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ = మైనస్. దీనికి తేడా చూడండి. కూడికలకు తీసివేతకు మల్టిప్లికేషన్ చూడండి, ప్లస్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ మైనస్ ఉంటే ఏ పెద్దదంటే అది తీసుకున్నాము. అదే మల్టిప్లికేషన్ లో అయితే ప్లస్ 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 అవుతుంది, మైనస్ మైనస్ ఉంటే కూడా ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ ఉంటే మైనస్. అంటే ఒకటి మైనస్, ఏ నంబర్ కైనా ఒక మైనస్ ఉంటే దాన్ని మైనస్ గా తీసుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ చెప్తాను. +2 × +3 = +6. -3 × -6 = +18. ఎగ్జాంపుల్. అదే +5 × -3 = -15. Again, -7 × +2 = -14. ఇది చూసుకోండి, బాగా డిఫరెన్స్ చూసుకోండి. సింప్లిఫికేషన్ చేసుకునే ముందు ఇవి బాగా నేర్చుకోవాలి. ప్లస్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ ప్లస్, ప్లస్ మైనస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్. ఎగ్జాంపుల్, +2 ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ +3, 2 3s are 6 +6, -3 × -6, 3 6s are +8. రెండు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, రెండు మైనస్ అంటే మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అదే +5 × -3 -15, -7 × +2 -14. ఇది సింప్లిఫికేషన్ లో మెయిన్ గా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు, మెయిన్ టాపిక్. నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫికేషన్ లో రూల్ ఉంది. ఆ రూల్ మనం నేర్చుకున్నామంటే చక్కగా ప్రాబ్లం చేయొచ్చు. రూల్ చూసుకోండి. వి బద్మాస్, వి బాడ్ మాస్ అంటాము, వి బాడ్ మాస్ అంటాము. వి అంటే వెనికులం. వి మీన్స్ వెనికులం
B means brackets. B means brackets. ఈ brackets 3 types ఉన్నాయి. Open bracket, flower bracket, square bracket. Next, O means off. Off అంటే into అన్నమాట. Off అంటే into. Next, D means division. Division అంటే divided by గుర్తు. Next, M means multiplication. Into గుర్తు. A means addition. అంటే ప్లస్ గుర్తు. S means subtraction. మైనస్ గుర్తు. గుర్తుపెట్టుకోండి, డివిజన్, మల్టిప్లికేషన్, ఇంటూ ఇదన్నమాట. వి అంటే వెనుకులం, లైన్ గీత. బి అంటే బ్రాకెట్స్, బ్రాకెట్. ఓ ఆఫ్ అంటే ఇంటూ. డివిజన్ అంటే డివైడెడ్ బై. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. దీన్ని బట్టి మనం ఏం కావాలో ప్రాబ్లం చేసుకోవచ్చు. నిజంగా ఏ ప్రాబ్లం చేయాలో చేస్తారు. బి బద్మాసులను బాగా మర్చిపోవాలి. దీనికి ఎగ్జాంపుల్ 28 into 104. Example 28 into 104. 28 into 104 divided by 18 divided by 18 plus 6. 18 plus 6 bracket plus 3 is equal to. చూడండి, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఏ విధంగా చేయాలి సొల్యూషన్. ఫస్ట్ బ్రాకెట్స్ ని ఫస్ట్ బద్మాసులు తీసుకుంటాం. ఈ బద్మాస్ వి బి ఓ డి ఎం ఏ ఎస్. వి ఎక్కడన్నా బాగా హీట్ ఉందా? లేదు, మన మనసులో లేదు అనుకుంటాం. బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. అప్పుడే వస్తుంది సొల్యూషన్. 28 into 104 divided by 18 plus 6 plus 3. దీని ప్రకారం 28 into 104 divided by, ఫస్ట్ ఇది రిమూవ్ చేయాలి, 24 plus 3. ఫస్ట్ బ్రాకెట్ ఓవర్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. డివిజన్. నెక్స్ట్ డివిజన్. డివిజన్ అంటే బీ కేర్ఫుల్. డివిజన్ ఇది మాత్రమే తీసుకోవాలి. డివిజన్ అంటే దీన్ని మాత్రం తీసుకోవాలి. సో 28 into 104 by 24 plus 3. 104 by 23. ఇప్పుడు క్యాన్సల్ చూడండి, ఎంత పోతుంది? 28 into 2 తో 52 by 12. 52 by 12 plus 3. ఇంకా ఒకసారి చూస్తాం. 28 into 13 by 3 plus 3. ఫస్ట్ ఇది బ్రాకెట్ రిమూవ్ అయింది. ఇప్పుడు దీంతో చేయొచ్చు అనమాట. 2తోనే 2 12 మళ్ళా 13
28 into 13/3 plus 3. దీన్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్ 30 into 28 మల్టిప్లికేషన్ చేస్తే 364 వస్తుంది. ఎంత వస్తుంది? 364/3 plus 3. అదే 364 plus 9/3. 373/3. 3 టేబుల్ తో పోతున్నాం చూడండి. 373/3. దీన్ని ఇలాగే ఉంటే ఇలాగే వదిలేయచ్చు, లేదా 373ని 3తో డివిజన్ చేయొచ్చు. 3 1s are 3, 3 2s are 6, 3 4s are 12, 1. సో ఎంత వస్తుంది? 124 1/3. ఇది ఆన్సర్. అర్థమైనా? ఫస్ట్ ఏం చేసినాము? బ్రాకెట్ రిమూవ్ చేసినాం, తర్వాత డివిజన్ చేసినాం, తర్వాత మల్టిప్లికేషన్ చేసినాం, మల్టిప్లికేషన్ తర్వాత సింప్లిఫై చేసినాం. ఇది సింప్లిఫికేషన్ ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెండోది. minus 10 example. 15 minus 10 plus 5 into 2 divided by 5 is equal to divided by 5. దీని ఎలా రాయాలి? ఇక్కడ చూడండి, దాన్ని ఈజీగా మనం ఫస్ట్ డివిజన్ చేసుకో. వి బాడ్ మాస్ రాసుకోవాలి. మన మనసులో అనుకోవాలి, వి బాడ్ మాస్. బార్ ఉందా? లేదు. బ్రాకెట్ ఉందా? లేదు. ఓ ఉందా? లేదు. నెక్స్ట్ ఇంకేముంది? డివిజన్. సో సొల్యూషన్ 15 minus 10 plus 5 into 2 divided by 5. అదే 15 minus 10 plus 5 into 2 by 5 into 2 by 5. ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది, ఇప్పుడు డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చేయాలా? మల్టిప్లికేషన్ చేయాలి. 15 minus 10 minus 10 15 minus 10 ఇక్కడ 5 2s are ఎంత? 10. 10 by 5. 15 minus 10 plus కదా 2 plus 2. ఇప్పుడే వస్తుంది ప్లస్ చేసుకోవాలి. 17 minus 10 that is equal to 7. ఆన్సర్. మల్టిప్లికేషన్ ఫస్ట్ డివిజన్ అయింది, తర్వాత మల్టిప్లికేషన్ అయింది. బాగా అబ్జర్వ్ చేయండి. తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్, రెండు ఏం చేసినా పర్వాలేదు, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ బార్ చూద్దాం. Next example. 3 minus 9
plus 14 minus 6 minus 3 minus 21 ఇప్పుడు 3 minus 1 బార్ ఓపెన్ బ్రాకెట్ బ్రాకెట్ ఇక్కడ 6 వరకు బ్రాకెట్ నెక్స్ట్ 14 వరకు ఫ్లవర్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ అన్నీ వచ్చినాయి అన్నీ వచ్చినాయి అన్నీ వచ్చినాయి చూడండి ఫస్ట్ వి పద్మాసుల ప్రకారము వి పద్మాస్ ప్రతిసారి వేసుకోవాల్సిన అవసరం లే ఒకసారి మనం తెలుసుకునేస్తే అది పక్కాగా వేసుకోవచ్చు వెనుకలం ఉందా ఉంది కాబట్టి ఏం చేయాలా సొల్యూషన్ 3 minus 9 plus 14 minus 6 minus 3 minus 21 బాగా అబ్జర్వ్ చేయండి 3 వరకే ఉంది ఇక్కడ 3 వరకే బార్ ఉంది 3 వరకే బార్ ఉంది నేనేం చేయాలంటే 3 బార్ 9 plus 14 minus open 6 21 లో 3 పోతే 6 minus of minus 18 minus of minus 18 ఫ్లవర్ బ్రాకెట్స్ బాగా గుర్తుపెట్టుకో 3 minus 9 plus 14 minus 6 minus of minus ఏం చెప్పినాము plus 18 ఇప్పుడు 3 minus 9 అలాగే రాస్తాం 14 మైనస్ ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ 24 ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ మిగిలిపోయి నెక్స్ట్ సెపరేట్ 24 9 plus 24 మైనస్ 3 మైనస్ ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు బ్రాకెట్ 3 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 9 ప్లస్ 14 లో పోతే మైనస్ 10 అది ఓవర్ మైనస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 3 మైనస్ 9 మైనస్ 10 9 మైనస్ 10 ఇప్పుడు వస్తుంది ఇప్పుడు 3 మైనస్ ఆఫ్ మైనస్ 1 that is equal to 3 plus 1 that is equal to 4 minus 1 ఇది చూడండి ఒకసారి చెప్తాను 3 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 9 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్ 14 మైనస్ ఓపెన్ బ్రాకెట్ 6 మైనస్ 3 మైనస్ 21 బార్ వి పద్మాసనం ఫస్ట్ వి తొలగించాం ఏమి ఇక్కడ గుర్తుతో పడలేదు మనకి 3 మైనస్ 21 3 మైనస్ 21 మైనస్ కాబట్టి 21 లో 3 పోతే 18 21 లో 3 పోతే 18 ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది సో 3 మైనస్ అలాగే రాసుకుంటాము మైనస్ 7 ప్లస్ 18 ప్లస్ 6 అంటే 24 14 మైనస్ 24 అంటే మైనస్ 10 వస్తుంది ప్లస్ మైనస్ ఏమవుతుంది మైనస్ అదే ఆపరేషన్ చెప్పాను మార్నింగ్ ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ బాగా వచ్చిందంటే ప్లస్ లో మైనస్ ఇచ్చిందంటే సింప్లిఫికేషన్ ఈజీ కొంచెం కేర్ గా తీసుకున్నామంటే 100% ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనం ఆత్రపడాల్సిన పనులు నిదానంగా ఇది ఉన్నది ఉన్నట్లుగానే సింపుల్ పై నిదానంగా చేస్తే వస్తుంది చూడు ఫస్ట్ బార్ తీసినాము తర్వాత దాన్ని మల్టిప్లికేషన్ చేసినాము తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది డివిజన్ లేవు డివిజన్ లేదు కాబట్టి మనం ఈజీగా ఈ క్వశ్చన్ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఇంక వన్ మోర్ ఎగ్జాంపుల్ one more example 6 minus 5 plus 3 minus 5 minus
మైనస్ 5 చూడండి, ఇది ఫ్లవర్ బ్రాకెట్, ఇది ఫ్లవర్ బ్రాకెట్, 5 మైనస్ 2 ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు చూడండి ఏం చేయాలా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ 6 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 5 ప్లస్ 3 మైనస్ ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ తీసే, ఓపెన్ బ్రాకెట్ చేస్తే వస్తుంది 5 మైనస్ అంటే 3 మైనస్ 5, 6 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్, ఇక్కడ 8 వస్తుంది మైనస్ 8 వస్తుంది, దీన్ని ఓపెన్ చేసే 6 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ 6 ఆన్సర్ ప్లస్ 6, ఇది రిమైండ్ 6 minus 0 is equal to 6. Most important. Next. Fraction note చెప్తాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 1/2 plus 2 5/7 into 7/19 minus 1/2 plus 2. దీన్ని ఎలా చేయాలి, ఫస్ట్ మల్టిప్లికేషన్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ సొల్యూషన్ 3 1/2 3 2s are 6 7/2 plus 14 19/7 into 7/19 minus 1/2 plus 2. ఫస్ట్ బద్మాస్ ప్రకారం డివిజన్ వి బద్మాస్ అనుకుంటే వి బాడ్ మాస్, వి లేదు, బ్రాకెట్ లేదు, ఓ లేదు, డివిజన్ లేదు, మల్టిప్లికేషన్. ఇప్పుడు 7/2 మల్టిప్లికేషన్ లో 19 కి 19